చాలామంది బాప్తీసం పొందినవారు ప్రార్థన కూడా చేయటం మానేస్తున్నారనే కంటే ప్రారంభించలేదు. కనీసం ఆదివారం ఆరాధనలో కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేకపోతున్నారు. అలాగే ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎంతకాలం పోయినా నా బతుకు ఇంతే అన్నట్టుగా ఆలస్యంగా వచ్చే దౌర్భాగ్యులనే అంటాను. ఎందుకంటే త్యాగం లేకపోతే పరలోకం రాదు. ఆ భాగ్యాన్ని కోల్పోయిన వారు దౌర్భాగ్యులు, తిట్టు కాదు. అంటే పరలోకం ఇచ్చే ఆ భాగ్యాన్ని కోల్పోయిన వారు దౌర్భాగ్యులు. తిట్టాడు అనుకోకండి, మళ్ళీ మీరు చేసిందే చెప్తున్నాను. ప్రార్థన చేయాలి, పరిచర్యలో పాల్గొనాలి, కనీసం స్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత ఇక్కడ నడిపించే కార్యక్రమం, అధ్యక్షత పదవి, తర్వాత వాక్యోపదేశం, ఇవన్నీ రోజు రోజుకి ఒక్కొక్కళ్ళు ఎదగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సమస్త జనులను ఆయన శిష్యులుగా చేయమన్నాడు. నిజంగా మనం పాత ధర్మశాస్త్రం కింద ఉంటే చాలా భారం మోయాల్సి వచ్చేది. ఎందుకంటే మనం చేసే తప్పులకి ఈరోజు ఒక గొర్రెనో మేకనో కనీసం పావురాన్ని కొనాలన్నా మన డబ్బులు సరిపోవు. యేసుక్రీస్తు వారు ఏమన్నా అంటే నా భారం తేలిగ్గాను సులువుగా ఉందన్నాడు. ఇదేంటి, ఈ సులువుగా తేలిగ్గా ఉన్న భారమే మొయ్యలేకపోతే ఒకవేళ ధర్మశాస్త్రం కింద ఉంచితే మనల్ని చెప్పండి, రోజుకి ఎన్ని బలులు ఇవ్వాలి? ఒక్కొక్కళ్ళు ఆలస్యంగా రావటం అపరాధం, దానికి బలు ఇవ్వాలి. ప్రార్థన చేయకపోవటం అపరాధం, వాక్యం చెప్పకపోవటం అపరాధం, పాటలు పాడకపోవటం అపరాధం. ఇవన్నిటికీ ఎన్ని బలులు ఇవ్వాలి? ఏది ఆదివారం గంట కార్యక్రమాన్ని లెక్కేస్తేనే ఇన్ని వస్తున్నాయి. అంటే అది భారమా, ఇది భారమా? ఏం అర్థమవుతుందన్న మాటలో? ఏది భారం? ధర్మశాస్త్రం కింద ఉండటం భారమా, యేసుక్రీస్తు వారి కింద ఉండటం భారమా? కొత్త నిబంధన చాలా సులువు, తేలికని ఆయనే చెప్పాడు. కానీ మనకి ఇదే భారంగా ఉంది. ఇంతకంటే తేలిక ఇంకెవడు చేయలేడు. మహానుభావుడు అన్ని భారాలు తనే భరించి అన్ని జంతువుల బలులన్నీ తన మీద వేసుకొని ఆ బలులన్నీ వాటన్నిటి బదులుగా మన కోసం ఆయనే బలి అయిపోతే ఇంకా నువ్వు బలిచ్చే పని లేదు. నువ్వు ఇవ్వాల్సిందేంటి? సమయం ఇచ్చి వాక్యం నేర్చుకొని వాక్యానుసారంగా బతకటమే. ఇది కూడా భారం అయిపోయి దీనిలో కూడా ఎగ్గొట్టాడు అనుకో, నిజంగా అందరం దౌర్భాగ్యం అవుతాం.